వచ్చే ఎన్నికలు బ్యాలెట్తో నిర్వహిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి తోడు ఒకళ్ళు కలుపుకుంటున్నారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంల మీద, గెలిచిన వాళ్ళందరూ మాత్రం ప్రజల మీదన మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఈవీఎంల మీద రచ్చ చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే 240కి భారతీయ జనతా పార్టీ పడిపోయిందో, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల మెజారిటీ వచ్చిందో కామ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో క్యాజువల్గా పారదర్శకత ఉండాలి లాంటి ఉపన్యాసాల వరకే పరిమితమైంది. మరి అక్కడ ఈవీఎం అయితే వాళ్ళే రావాలి కదా, అందులో సెంటర్లోనూ వాళ్ళే ఉన్నారు, స్టేట్లోనూ వాళ్ళే ఉన్నారు. మరి 80కి 80 కొట్టేసిన తప్పే ఉంది. అందులో అయోధ్య ఈ కారణమన్నా చెప్పుకోవచ్చు, నిజంగా అయితే చేసుకోగలిగితే. అట్లాగే రాజస్థాన్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంటర్లోనూ బీజేపీ గవర్నమెంట్. అక్కడ 11 ఎట్లా పోతాయి వాళ్ళకి? క్రిందసారి క్లీన్ స్వీప్ అయినటువంటి చోట్ల గుజరాత్లో ఒక సీట్ ఎట్లా పోతుంది? మహారాష్ట్రలో మెజార్టీ ఎన్డీఏ కూటమికి